కడప మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. పాకా సురేష్ ను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాకా సురేష్ ను మేయర్గా జేసీ ప్రకటించారు. కడప 4 మేయర్గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఎన్నికయ్యారు. అయితే మేయర్ ఎన్నికపై స్టే కోరుతూ మాజీ మేయర్ సురేష్ బాబు వేసినటువంటి పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈసీ నోటిఫికేషన్ మేరకు ఇవాళ ఎన్నిక నిర్వహించారు. అయితే కడప కొత్త మేయర్ ఎన్నికలో తాము పోటీ చేయమని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. కడప మేయర్గా పాకా సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. సురేష్ చేత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి ప్రమాణం చేయించారు. మేయర్ ఛాంబర్లో మేయర్గా బాధ్యతలు చేపట్టారు పాకా సురేష్. ఈ బాధ్యతల స్వీకారోత్సవానికి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్, వైసీపీ నేత అంజద్ పాషా హాజరయ్యారు. నగరపాలక సంస్థ యొక్క 48వ సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుడి మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధిని. కడప మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. ఎన్నికపై టీడీపీ స్పందించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే మేయర్ ఎన్నికలో టీడీపీ పాల్గొనలేదని పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరూ కలిసి కడపని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కొత్త మేయర్కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికతో తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ మా సభ్యులకు కానీ ఎవరికీ సంబంధం లేదు. ఇది పార్టీ నిర్ణయం మేరకు పార్టీతో డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. వాళ్ళల్లో వాళ్ళ చిక్కుల్లో మాకు సంబంధం లేదు. వాళ్ళల్లో వాళ్ళ వర్గ విభేదాలతో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ మా కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఈ నగర అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎవరు ఎన్నికైనా కూడా వాళ్ళను కూడా నగర అభివృద్ధి కోసం పనిచేయమనే కోరుతాం. ప్రభుత్వ పరంగా వైసీపీ కార్పొరేషన్ కూడా అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం లేదనే విషయాన్ని పత్రికా మూలంగా తెలియజేస్తా ఉన్నాం. నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో A17 గా ఉన్న జయచంద్రారెడ్డి కొన్ని రోజులుగా పరారీలో ఉండడంతో బెంగళూరులో ఆయన్ని అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. జయచంద్రారెడ్డిని పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు.